నమస్తే అండి. నా పేరు అశోక్ రెడ్డి. నేను ప్రజాప్రతినిధులు అని ఒక సిరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నాను యూట్యూబ్‌లో. అందులోని భాగంగా ఈరోజు ఒక వ్యాసాన్ని మీకు చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వ్యాసాలు కూడా మీరు వినొచ్చు. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ కూడా చేయండి. ప్రజాప్రతినిధిలోని ఒక వ్యాసాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ప్రజాప్రతినిధి అంటే ప్రజల కష్టాలను, ప్రజల బాధలను ప్రతిబింబించేలా ఉండాలి. ప్రజల కష్టాలు అతని కంఠస్వరంలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ప్రజల కష్టాలకు అతనెప్పుడూ ప్రతిస్పందిస్తూ ఉండాలి. కానీ మన సమాజంలో గొప్ప ఔదార్య భావాలు, సమానత్వ భావాలు, అభివృద్ధిని ఆకాంక్షించే మనిషి పోషించవలసిన ప్రజాప్రతినిధి అనే పాత్రను ధనదర్పంతో బలిసిన ధనాంధకారులు పార్టీలకు ధనాన్ని ఇచ్చి ప్రజాప్రతినిధి అనే పేరును వాళ్ళ మెడల్లో బిరుదుగా తగిలించుకున్నారు. నిజానికి వీళ్ళు వ్యాపార ప్రతినిధులు. వాళ్ళ ధనాన్ని మరిన్ని రెట్లు పెంచుకోవడానికి తమకు ఉన్న అడ్డంకులన్నీ తొలగాలంటే రాజకీయ అధికారమే ముఖ్యమని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నది సాధించారు. అన్ని పార్టీల్లోనూ వ్యాపించారు. జనాల జీవితాల్లో కరాల నృత్యం చేస్తున్నారు. ప్రజలెప్పుడూ బాగుపడకూడదు వీళ్ళకి. అలాగే ప్రజల్ని చావనివ్వరు. ఎందుకంటే జనం వీళ్ళకి ఓట్లు వేసి చావాలి కదా. వీళ్ళు చేస్తున్న రాజకీయ వ్యాపారం పాత వ్యాపారం కన్నా మరింత లాభసాటిగా సాగుతుంది. పెట్టుబడి 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే. లంచాల రూపంలో గిట్టుబాటు మాత్రం రోజు వీళ్ళ తలుపులు తన్నుకొని లాభాల వర్షాన్ని కురిపిస్తుంది. మన చెమట వాసనొచ్చే ధనంతో వీళ్ళ సింగపూర్ సెంటు కొట్టుకొని మన ముందే తిరుగుతారు. కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఒకే ఒక్క పని చేశారంతే. మేం వ్యాపారస్తులం అని చెప్పకుండా ప్రజాప్రతినిధులం అని బొంకారు. మనమంతా నమ్మేశాం, ఓటేసి గెలిపించాం. మన పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. మన డబ్బుతో మనకు నచ్చిన ఆహారాన్ని సైతం కొని తినలేకపోతున్నాం. ఈఎంఐల ఉచ్చులో మన రెక్కల్ని మనమే బంధించుకున్నాం. కానీ వాళ్ళ వ్యాపారపు నదిలో మరింత ధన ప్రవాహం ఉప్పొంగుతోంది. ధన ప్రవాహంలోని ధనాన్ని కొన్ని దోసిళ్ళు వాళ్ళ బానిసలకు పంచుతారు. ఆ నీళ్లు తాగిన బానిసలు ధన ప్రవాహానికి ఏ అడ్డంకులు లేకుండా చూసుకుంటారు. ఆ ప్రవాహ వేగానికి నిజమైన ప్రజాప్రతినిధులు ఎక్కడికో ఎగిరిపోయారు. ప్రజాప్రతినిధుల చేతిలోని అధికార దండం ఇప్పుడు వ్యాపారులు చెరపట్టి మహాద్భుత మందహాసం చేస్తున్నారు. వీళ్ళ రాక్షస దంతాల మీద రూపీ, డాలర్, యూరో, పౌండ్కు సంబంధించిన చిహ్నాలతో మెరుపులీనుతూ కనిపిస్తున్నాయి. ఆ మెరుపుల కాంతులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సామాన్యులు అవసర నిమిత్తం సంకోచిస్తూ అనుమానంతో బెరకుగా భయంగా వారి సింహాసనాన్ని సమీపించారు. వీరి ధన మదాంధకారపు వ్యంగ్యపు నవ్వును చూసి సామాన్యులు పరాభవంతో పలాయనం చిత్తగించడమే నయం అనుకొని వెనుదిరిగారు. వెంటనే ఆగండి, మీకు మరొక అద్భుతాన్ని చూపిస్తానని కఠిన స్వరంతో పిలిచాడు. వెనుతిరిగి చూస్తే అధికార దండాన్ని చూపించాడు. ముందు ఉన్న ప్రజాప్రతినిధి చేతిలో అది నిరాడంబరంగా గంభీరంగా ఉండేది. ఇప్పుడు ఈ వ్యాపార ప్రతినిధి అధికార దండానికి నోట్ల కట్టలతో అసహ్యంగా అలంకరించాడు. ఇప్పుడు ఈ సింహాసనంపై ఉన్న మేము ప్రజాప్రతినిధులం కాము, అక్రమ ధనానికి ప్రతినిధులం అని చెప్పకనే అర్థమయ్యేలా చేశారు. ఆ సింహాసనానికి ముందు ఉన్న ప్రజల పట్ల ప్రేమ, గౌరవం, ఆప్యాయత లాంటివి కనిపించకుండా నోట్ల దుప్పటితో కప్పివేశారు. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను ఇలాంటి సిరీస్లో. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. ఆ అభిప్రాయాలకు తప్పకుండా నేను స్పందిస్తాను.